बटालियन चल అదిగో రెపరెపలాడుతోంది మువ్వన్నెల జెండా ఆకాశపు వీధుల నిండా ఆగస్టు 15 పర్వదినాన సగర్వంగా అలనాటి స్వాతంత్ర సమర యోధులందరికీ జోహారులర్పిస్తూ విశాఖ నగరం నుండి ఉద్యమ దీపికలై ఎగిసి వచ్చిన స్వాతంత్ర సమర యోధులందరికీ నీరాజనాలర్పిస్తూ రెపరెపలాడుతోంది మన మువ్వన్నెల జెండా. Ladies and gentlemen, the Samman Toli, the Guard of Honor, comprising of personnel from the 16th Battalion, the newly formed battalion of the Visakhapatnam, the host battalion, has just departed from the venue. అదిగో కదిలింది కవాతు రథం అందమైన కడలి తరంగంలా మన ముందుకు కదలి వస్తోంది కవాతు దృశ్యం. We shall now have the march past by the 16th. గట్టిగా చప్పట్లు విద్యార్థులారా మేధావులారా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న మీరందరూ కవాతు నిర్వహిస్తున్న పోలీసు బృందాలకు చప్పట్లు గట్టిగా చప్పట్లు. ఈనాటి పెరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు. ప్రస్తుతం పార్వతీపురం ఏఎస్పీగా చేస్తూ ఉన్నారు. వీరు 2012 బ్యాచ్ కు చెందిన వారు. అసిస్టెంట్ పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ బివి రెడ్డి గారు. ప్రస్తుతం మన ముందుకు వచ్చేసింది 3వ బెటాలియన్ కాకినాడకు చెందింది. ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు జె కోటేశ్వరరావు గారు. ప్రస్తుతం కమాండర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ జె చెన్నకేశవరావు గారు. 5వ బెటాలియన్ మన ముందుకు వచ్చేసింది. ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు మోహన్ ప్రసాద్ గారు. కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు వెంకట నారాయణరావు గారు. అనంతరం మన ముందుకు వచ్చేస్తుంది మంగళగిరికి చెందిన 6వ బెటాలియన్. పలనాటి సింహదళంగా గుర్తింపు పొందింది ఈ బెటాలియన్. ప్రస్తుతం శ్రీమతి బి రాజకుమారి ఐపీఎస్ గారు ఈ బెటాలియన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. కంటింజెంట్ కమాండర్ గా ఆర్ఐ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. The 6th Battalion is the recipient of 2 Mukhyapati Shaurya Patakams, 3 Indian Police Medal, 236 AP Police Seva Patakams, 14 AP Uttama Seva Patakams, 11 AP Kadhana Seva Patakams. 9వ బెటాలియన్ వెంకటగిరికి చెందిన 9వ బెటాలియన్ మన ముందుకు వచ్చేసింది. ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్న శ్రీ బి మోహన్ గారు. ప్రస్తుతం కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు రామజోగి నాయుడు గారు. అనంతరం విచ్చేసింది కడప జిల్లా భాక్రాపేట 11వ బెటాలియన్ కంటింజెంట్. ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు సిహెచ్ శామ్యూల్ జాన్ గారు. The battalion personnel have been awarded with various police seva patakams, uttama seva patakams and police medals in various fields for their good and hard work. కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ బి వెంకటరామిరెడ్డి గారు. అనంతరం విచ్చేస్తోంది అనంతపురానికి చెందిన 14వ బెటాలియన్. ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు అందమైన రమణీయమైన సంగీత వాయిద్యాల నడుమ పోలీస్ బ్యాండ్ బృందం అశోక్ కుమార్ నేతృత్వంలో మన ముందు నుంచి కదిలి వెళ్తోంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అనంతపురానికి చెందిన 14వ బెటాలియన్ శ్రీ జగదీష్ కుమార్ గారు ఈ కమాండెంట్
ఈ బెటాలియన్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీ కె సమర్పణరావు గారు కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదిగో విచ్చేసింది విశాఖపట్నానికి చెందిన సిఆర్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కంటింజెంట్. ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు అమిత్ గార్గ్ ఐపీఎస్ గారు. ఈ కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ పి వెంకటేశం గారు. గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. The next contingent approaching the saluting base is the Andhra Pradesh Home Guards, led by Shri G. Prasad Rao, Company Commander, Visakhapatnam City. The Home Guards organization was founded in the year 1962 at the time of the Chinese aggression. It was formed as a result of the merger of various voluntary organizations with the motto of Nishkama Seva. ఈ వేడుకల్లో పాల్గొంటున్న విద్యార్థులారా ఒక్కసారి అందరూ దర్శించండి. ఇప్పుడు విద్యార్థుల బృందం గౌరవ వందనాన్ని సమర్పించడానికి ముందుకు వస్తుంది. ముందుగా ఎన్సీసీ బాలికల బృందం విద్యార్థుల్లో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తోంది కాకినాడ గ్రూప్ కు చెందిన పి దేవరాణి. గట్టిగా చప్పట్లు. విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందమైన కవాతు దృశ్యం ప్రదర్శిస్తున్నాయి విద్యార్థి బృందాలు. ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తుంది ఎన్సీసీ బాలుర బృందం. It's being led by Senior Under Officer Sheikh Shah Wali. The main aim of NCC is to develop character, comradeship, discipline, leadership, secular outlook, spirit of adventure and the ideals of selfless service amongst the youth of the country. The motto of NCC is unity and discipline. The NCC was instituted in Andhra Pradesh in the year 1949 when it was part of the erstwhile composite Madras. ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది కోరుకొండ విజయనగరం సైనిక్ స్కూల్ విద్యార్థి బృందం. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మానసపుత్రికగా ఆవిర్భవించింది ఈ సంస్థ. ప్రస్తుతం ఈ కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు విక్రమ్ కుమార్. Vikram Kumar is leading the smartly dressed contingent students from the Sainik School Korakunda, the pride of this eastern region. అదిగో విచ్చేసింది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థి బృందం. అత్యంత లయబద్ధమైన విన్యాసంతో ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ మన ముందు నుంచి సాగిపోతోంది. పడాల నాగార్జున కమాండర్ నేతృత్వంలో మన ముందు నుంచి కదలి వెళ్తోంది. విద్యార్థులారా ఒకసారి గట్టిగా చప్పట్లు. విద్యార్థులందరినీ అభినందించండి. అదిగో మన ముందు కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ గురుకుల సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థి బృందం. The government of Andhra Pradesh started separate residential schools for scheduled caste boys and girls in the year 1983 with a view to provide quality education to the students coming from the weaker sections. కామేశ్వరరావు నేతృత్వంలో ఈ కంటింజెంట్ ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ మన ముందు నుండి అత్యంత క్రమశిక్షణాబద్ధంగా కదిలి సాగుతోంది. Ladies and gentlemen, the next contingent being led by Shravani of the Sacred Hearts Convent are the members of the National Green Corps. It is a joint project of the Ministry of Environment and Forests, Government of India and Government of Andhra Pradesh. A pet project of our Chief Minister Shri Nara Chandrababu Naidu Garu. The National Green Corps programs are with the students taking active part in environmental projects to protect and conserve the environment. మధుర సంగీతాన్ని వినిపిస్తూ మన ముందు నుంచి కదలి వెళ్తోంది బ్రాస్ బ్యాండ్ బృందం. రమణ గారి నేతృత్వంలో ముందుకు సాగుతోంది. అదిగో వచ్చేసింది జూనియర్ రెడ్ క్రాస్ బృందం.
ఆకర్షణీయమైన వేషధారణలో గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది కె హేమలత నేతృత్వంలో జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థి బృందం. The motto of Junior Red Cross is I serve. Ladies and gentlemen, let's take inspiration from these young students to serve our motherland and make it a super strong power in the international map. అదిగో ఇప్పుడు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ కడప. 2005లో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆవిర్భవించిన ఈ సంస్థ ఉన్నతమైనటువంటి విలువలతో నడుస్తోంది. ఈ కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్న విద్యార్థి సయ్యద్ మొహమ్మద్ యాసీన్ 2014లో మలేషియాలో జరిగిన హాకీ క్రీడల్లో పాల్గొన్నాడు. హ్యాట్స్ ఆఫ్, గట్టిగా చప్పట్లు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ కడప విద్యార్థి బృందం గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. The Andhra Pradesh Sports School organization provides free boarding and lodging with free education from class floor to intermediate group in English medium. Textbooks, notebooks, school dress, sports kit, daily needs are supplied to all the inmates by the